హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ గుడ్ మార్నింగ్. సో ఇంకా మెటీరియల్ అయితే అయిపోయింది కదా, పైకి మోసుకుంటున్నారు అనమాట. సో వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు అయితే సో మధ్యాహ్నం నుంచి కన్స్ట్రక్షన్ అయితే కట్టడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మెటీరియల్ అంటే పైన కట్టాలంటే ప్రతిదీ పైకి తీసుకోవాలి కాబట్టి సో కొంచెం స్లోగానే వర్క్ జరుగుతుంది. సో ఇంక నేనైతే వెళ్తున్నాను అనమాట, టౌన్కి అయితే వెళ్తున్నాను. టౌన్ పక్కన వేరే విలేజ్కి పని ఉంది, సో వెళ్ళొస్తాను. సో ఇంకా మా ప్రమిళ వీళ్ళందరూ చూసుకుంటారు. ఏమైనా వాటర్ కావాలన్నా, టీ కావాలన్నా, వాళ్ళ అవసరాలు మనం చూడాలి కదా, పాపం వర్క్ చేసేవాళ్ళు. మాట్లాడు. ఓకే అక్క, కనీసం మీ మాట విన్నా కొంచెం నెగిటివ్ కామెంట్స్ తక్కువ వస్తే బెటర్ అనుకుంటా. అదే అంటున్నా, చదువుకున్న వాళ్ళు ఉంటారు కానీ మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. ఇంకా చదువు రాని వాళ్ళని మనం ఏం చెప్పలేము కదా. కానీ అక్క ఓకే, వాళ్ళ మనస్తత్వంకి నేనేం చెప్పలేనక్క. కానీ అండి ఎవరికెవరు చెప్తాం కానీ సో అడుగుతాం రిక్వెస్ట్గా. సో మంచిది కాదు ఒకరిని బాధ పెట్టడం అని, కానీ ఏం చేస్తాం చాలా మంది పెడుతున్నారు అలాగా. ప్లీజ్ అండి అస్సలు పెట్టకండి, పిల్లలు బాధపడతారు. వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్కి వెళ్తే వాళ్ళు చదువుతారు కదా. కమెంట్స్ మా డాడీ మా మమ్మీకి ఏంది ఇలా పెట్టారు అనుకుంటారు. మనకు కూడా ఆడపిల్లలు ఉన్నాం, మనం కూడా ఆలోచించి పెట్టండి అంతే. ఇలా అంటున్నారని అనుకోకండి, నేను కూడా సబ్స్క్రైబర్స్ కాబట్టి నాకే బాధ అనిపిస్తుంది వాళ్ళ కమెంట్స్ అవుతుంటే. ఉన్నట్టు న్యాచురల్ గా తీస్తున్నారు, మనం ఇంకా సపోర్ట్ ఇవ్వాలి. పెద్ద పెద్దలు అయితే కాదు, వాళ్ళు కష్టపడేటోళ్ళు. వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి ఎవరు వెళ్ళకండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో మాట్లాడిన కంటిన్యూ చేస్తాను. సో నేను డిస్టర్బ్ చేసినట్టున్నాను అక్కనే ప్రమిల్ని. సో పాపం ఎందుకంటే వాళ్ళు ఏదో మంచి డిస్కషన్ చేసుకుంటున్నారు, ఏవేవో చిన్న విషయాలు వాళ్ళంతా షేర్ చేసుకుంటున్నారు. సో బట్ నేను వెళ్తున్నాను కదా, ఒకసారి మాట్లాడి మీతో చెప్పి వెళ్దామని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట. సో అది ఫ్రెండ్స్, ఓకేనా. ఉన్నాయి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇంకేం చేయలేము. సో తిట్టినా మీరే, ఏదైనా మీరే కదా. సో నేనేమి ఏది చెత్తగా యాప్లు చేసి వేరే ఏదైనా చేస్తే మీరు తిట్టొచ్చు, అవి ప్రమోషన్స్ చేసి మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టుంటే. నేను ఏ రోజు అనుకోని తెలుసా, సో కష్టపడిన దానికి కొంచెం శాలరీ నాకు వస్తే చాలు అనుకుంటాను. సో ఓకేనా, అంతే తప్ప నన్ను ఏమీ మిమ్మల్ని అనలేను. మీరు అన్న పర్లేదు, నేను అనిపించుకుంటా కానీ మిమ్మల్ని నేనేమి అనలేను. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఓకేనా. సో రిక్వెస్ట్ కడుతున్నాను, అంటే సబ్స్క్రైబర్ అనమాట మా అక్కనే, సబ్స్క్రైబర్ ప్లస్ అక్క. సో నేను మీ సబ్స్క్రైబర్ అంటుంది, సో మీ రిలేటివ్ అనే కంటే మీ సబ్స్క్రైబర్ని అంటుంటుంది, అందుకు నేను అంటున్నాను. సో ఓకేనా, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి. సో ఏదైనా బాధ అనిపిస్తే మాత్రం చెప్పండి, ఏదైనా తప్పుగా ఉంటే ఖచ్చితంగా పెట్టండి. కానీ సో మరీ చిన్న విషయాలకు నేనేదో తప్పు చేసినట్టు, ప్రమిళ ఏదో చేసినట్టు సో ఖచ్చితంగా ఎవరు పెట్టకండి. నిజంగా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. చెప్పాను కదా, ప్రతి పనిని అందరూ షేర్ చేసుకుంటాం, తప్పేం లేదు కదా. సో నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప వాళ్ళ మీద డిపెండ్ అవ్వను, లేకపోతే నేనే చేసేస్తాను. నిద్ర మానుకునైనా సో కష్టమైన రెస్ట్ తీసుకుని చేస్తాను. సో వాళ్ళతో ఏదో పని చేపిస్తున్నామని అదైనా ఇలా ఏం కాదు, ఓకేనా. దయచేసి ఎవరు అనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుతాను. మా ప్రమిళ మరి ఏమేమి మాట్లాడతారో, గ్లోరీ వాళ్ళనే ఉంటారు ఇంటికాడ. నేను వచ్చేపాటికి నాకు తెలిసి మధ్యాహ్నం 2-3 అవ్వచ్చు, చాలా లాంగ్ వెళ్తున్నాను. సరేనా, ఓకే మనం బయలుదేరదాం. అంగడి బీగాలు ఫోటో టీవీ దగ్గర ఉన్న చూడు కింద పైన పెడుతున్నాడు, పెట్టింటివి పోయేస్తాం. మా ప్రసెస్ వాళ్ళు అయితే రాలేదన్నమాట. మరి వాళ్ళు ఎంత పడతారు కొండమ్మ. చిన్న పాప పెద్ద డ్రెస్ పెద్ద డ్రెస్ వేసినావా, చిన్న డ్రెస్ చిన్నదే మెత్తగుంటుందని ఇట్లా వేస్తే మరి. సరే పోదాంపా. ఎవరికి టాటా చెప్తున్నావు? ఎక్కడ కనపడతలేరు, ఎక్కడిది చెట్లు మురుకొస్తున్నాయి. ఓకే సో ఫ్రెండ్స్, నేను వెళ్ళొస్తానని చెప్పాను కదా, నేనైతే వెళ్ళొచ్చాను అనమాట. సో ఇంకా కొంచెం చిన్న పని ఉంది మా ప్రమిళ వాళ్ళ ఊర్లో, కొద్దిగా అర్జెంటుగా ఫోన్ వచ్చిందనమాట. సో వెళ్ళి రావాలి. సో ఎందుకంటే ఇంకా తప్పదు కదా, ఎన్ని పనులు అన్నీ మేనేజ్ చేయాలి. పొద్దున్నే వచ్చేస్తాం మళ్ళీ, సో ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేస్తాము. సో వెళ్తున్నాం మేమైతే. సో లేకుండా నీదే లేటు, ఓకేనా. సో ఓకే అబ్బా, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. మరి మన ప్రైజీ ప్రిన్సి వాళ్ళు వచ్చారనుకో మామూలుగా ఉండదు గొడవ. సో ఏడుపులు అలా ఉంటాయి. సో బయలుదేరుతాము, ఓకేనా.
ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చామన్నమాట. కొంచెం పని ఉండే అందుకనైతే వస్తుంది. ఇంకా అప్పటికప్పుడే చిన్న పాపను కూడా అక్కడే వదిలేసి చిన్న పాప నోటి ఎత్తుకొచ్చాము. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి పోతారు కదా, ఇబ్బంది అవుతుంది అనేసి. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే అంటే చాలామంది కామెంట్ చేసిండ్రి, ప్రమిళ మీ అమ్మ వాళ్ళ ఊరికి పోయి ఒడిబియ్యం పోసుకొచ్చుకునొచ్చు కదా అనేసి. మా అమ్మ వాళ్ళ పరిస్థితి చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ కొట్టం ఉంది కదా ఇంతకు ముందు, అక్కడ పీకేసుకొని అంతా ఏరా కొట్టం వేసుకోవాలి కొత్తగా అనుకుంటున్నారు అనమాట. అంతవరకు ఇక్కడ ఉందామని మా పెద్దనాన్న కొట్టంలోన ఇక్కడే సామాన్లు పెట్టుకొని ఇక్కడే వండుకొని ఇక్కడే ఉంటున్నారనమాట. ఇంకా మేము ఎట్లుండదో ఒకసారి వెళ్ళి చూసొద్దాం అనేసి అప్పటికప్పుడే నిలుచుకొని వస్తుంది. చెప్పు, నీ పేరేమి? నీ పేరురా? నీ పేరు? ఇంకో పేరు ఉంది కదా, ఏంది? ఏందిరా? లవ్వరా? మీ అన్న పడిపోతావా? అప్పుడు స్కూల్ పోతారు. ఇంతమంది ఉన్నారు ఇక్కడ దండి గారు పిల్లలు. మా పిల్లలు వీళ్ళు కలిసిపోతుంటే తొలికొచ్చిండే. ఆమె పేరు ఏంది? ఏం చెప్పట్లేదే. ఒకసారి వచ్చిపోదురమ్మ మెరపతిగా. ఇంతమంది కోడళ్ళు అల్లని దండిగా ఉన్నారు. ఇడు కూడా వస్తే నేను వస్తే చాలన్నమాట. నా దగ్గరకు వస్తారు ఇంకా ఆదర్శ్. అరే వాళ్ళకి ఎవరికో చెడ్డి లేదే. అందరూ స్కూల్కి పోయి సాయంత్రం గానే ఇంకా ఇంటి దగ్గరికి వస్తారనమాట. ఇంకా నేను వచ్చాను కాబట్టి నా దగ్గరికి అందరూ వచ్చారా మాటలు చెప్పు. నీకు చిన్న పాప ఆట కొత్త ప్లేస్కి వచ్చామా అని చూస్తావు కదా. వచ్చేసి అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఇంకా ప్రమిళ వాళ్ళ అమ్మ వాళ్ళకి అంటే ప్రజెంట్గా పాత గుడిసి ఉండింది, అది వర్షానికి పడిపోయింది అనమాట. అంటే ఇంకా ఆల్మోస్ట్ పడిపోయింది. సో దాన్ని తీసేసి సో వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ గుడిసెలో ఉన్నారు. సో అందుకోసమైనా ప్రమిళ గొడవ మోయడానికి ఇంక వాళ్ళు ఉండడానికి వెళ్ళలేదు కదా. ఇంట్లో పోస్తే సొంత ఇంట్లో పోయాలని చెప్పేసి తను ఇంకా రాలేదు. సో మా విటోరి అలాగే పిలిచింది కదా, అక్కడికి వెళ్ళాము. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇంక నైట్ అయితే టైం అయింది. సో భోజనం చేసేస్తాము. సో యాక్చువల్గా ఈ టైంకి పిల్లలతో సరదాగా సందడిగా భోజనం చేసే వాళ్ళని ఇప్పుడు సైలెంట్గా తింటుంటే ఏదోలా అనిపిస్తుంది. సో ఒక ఫోన్ చేసి మాట్లాడడం భోజనం చేశారంట, పిల్లలు పడుకున్నారంట. సో టైం అయితే 10 అయిందనమాట. సో ఇప్పుడు భోజనం చేస్తున్నాము. సో మంచి చెడ్డ మాట్లాడుకుంటూ కూర్చున్నప్పటికి టైం అయిందనమాట. సో ఇప్పుడు భోజనం చేసేస్తాం. ప్రమిళ అన్ని తెచ్చిపెట్టేసి ఇక్కడ బయట చల్లగా గాలి వస్తుంది, ఇక్కడే తినేస్తాము. సరేనా? అరే ట్రై పడింది రాలేదు కదా. సరేలేపా, నువ్వు తీసుకోరాపా. తిందిరా మ్యాంగీ టైం ఏదా? ఏమేం రా వెరైటీ? నేను మర్చిపోయినాను. వండుకునేసింది పాప. అది ఏమేం చేసినారా అని. ఏమేం చేసినారా బయట చూపిస్తాం. ఫ్యాన్ సౌండ్కి పాప పండుకునేది కదా, బయటికి పోదాం అంటుండ. ఎట్లా మనం సౌండ్ చేస్తామో పిల్లలు ఒక చిన్న గ్లాస్ సౌండ్ వచ్చినా లేస్తారు ఈ టైం అప్పుడు. అందుకనే ఇల్లు ఉండాలి, ప్లేట్ కూడా ఉండదు, కుసైంది ఇంకోటి కూడా ఉండి కావచ్చుకుండా తీసుకొస్తాను. ఇంకేముంది అందులో? ఏముండదో కానీ ఉండదు. పో తీసుకొస్తావా? మా అమ్మ కట్టెల పొయ్యి మీద చేస్తుంది. ఎవరు ఏమనుకోద్దండి, కుండలు నల్లగా ఉంటాయి ప్రమిళ అని కామెంట్ చేస్తుంటారు కదా, చెప్తున్నా. పొయ్యి మీద అట్లనే అంటే గ్యాస్ సిలిండర్ అయిపోయింది అనమాట. ఇంకా పొయ్యి మీద కట్టెల పొయ్యి మీదే చేసింది. ఇంకా నేను వచ్చిన తర్వాత మా అమ్మ సద్దరెట్లు చేస్తాననేసి కొంచెము ప్రతాప్ కొంచెం గట్టిగా ఉండాలని అంటాడు అనమాట. చాలా మెత్తగుంటే కూడా ఇష్టపడ్డాడు సద్దరెట్లు. అందుకనేసి ఫ్యాన్ గాలికి పెడుతుంది మెత్తగా ఉండే. మా అమ్మ అప్పుడేనే పాపా ఆరిపోతావానే. ఇది వచ్చేసి సొలకాయ అనమాట. మా పెద్దనాన్న కోడలు వేసి ఇచ్చింది. మా అమ్మ పూతగడ్డ చేసింది. అందరు తిన్నారులేండి, నేను మా అమ్మ ప్రతాపే ఉండేది. మా తమ్ముడు తిన్నాడు. దీంట్లోనే పొద్దున్న చేసిన ఉదిరిబేళ్ళు ఉంటే తినిపోయాడే. నేను ప్రతాపే ఉండేది. ఇంకా పూతగడ్డ, సొదరెట్టి, అన్నము, సొలకాయ ఉంది. ఏది ఇష్టం వస్తే అది తినచ్చు. ఇంకోటి చికెన్ తీసుకొస్తాను అని మా అమ్మ వద్దులేమా పొద్దున. నేను కూడా అడుగుదామని వచ్చింటే కానీ నువ్వు ఏదో మ్యాటర్ చేసి కన్ఫ్యూజ్లో పోతుంటే ప్రతాప్ అడిగినేమో కానీ మా అమ్మ అడిగా అనమాట.
ఇంక చికెన్ తెస్తాలే పాప అంటే వద్దులేమా నిన్న నల్ల తినేమా మరి ఈరోజు పొద్దున వరకు తినేమో వద్దులే చికెన్ ఏం వద్దు మాకు కాయగూర ఒకటే చెయ్యి అంటే ఇంకా అప్పటికప్పుడే పూతగడ్డ కోసి కట్ చేసి చేసింది అనమాట. తిందాం రా ఫ్రెండ్స్, మా ఇంట్లోనైతే ఉన్నాం, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే. మా పిల్లలు లేని దానికి ఏదో లేదు మా దగ్గర అన్నట్లున్నది. నిజంగా వాళ్ళే మన ప్రపంచం. మాకు పెద్దగా అయితే వాళ్ళ గురించి తెలుస్తుంది. చాలా మంది అంటుంటారు కదా పిల్లలు అంతమంది ఉన్నారు ఇంట్లో ఎప్పుడు గలగాలి అట్లా సందడి ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉండాలంటే ఇంట్లోనే ఎట్లో ఉంటుంది. మా పిల్లలకు మేము లేము, పొద్దున్నే వెళ్ళిపోతాం అబ్బాయి, ఎందుకంటే కొంచెం పని ఉండే అందుకనేసే వస్తుంది. ఇంకా అందులో వచ్చి మన మా చిన్నమ్మోళ్ళ ఊరికి పోయినప్పుడు ఒక 3-4 రోజులు లివ్వు పడినాయి అనమాట. స్కూల్కి పోకుండా ఇంటి దగ్గరే ఉన్నారు కదా, వాళ్ళ టీచర్స్ ఫోన్ చేసిన అన్నందుకే ఈరోజు తోలుకోరాలేదు, లేకుండా తోలుకొస్తుంటుంది. ఇంకా మేమిద్దరే వచ్చేమో. ఆల్రెడీ ఒక 2 days అట్లా అబ్సెంట్ అయినారు పిల్లలు. అబ్సెంట్ అయినందుకు ఎందుకు హాలిడేస్లో ఉన్నప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళాలా, ఇట్లా అప్పుడు పోకూడదు అది ఇదని వాళ్ళ టీచర్ ప్రైజ్ని వదిలేసినాం. అంటే ఒక పూటలేండి, ఈవినింగ్ వచ్చాము, పొద్దున వెళ్తాం అనమాట. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసేసి. అవి ఏమంటారు పూతగడ్డని? ఎక్కడ ఇంగ్లీష్లోనే ఏమంటారు, మన భాషలో కూడా కాలీఫ్లవరా ఏమంటారు, అదే క్యాలీఫ్లవర్ అంటారు కదా. అందుకే అడుగుతున్నాను నిన్ను. నేను మెత్తగా ఉండేది తీసుకుంటా, నువ్వు ఇది తీసుకుంటావా? నాకు గట్టిగా ఉండే రట్ట మెత్తగా ఉండాల. అవి కూడా ఏమైనా ఉంటాయి, ఇది వేస్తాను. అది కొంచెం అవి కూడా కొనేసి రొట్టెలో మంచిగా ఉండి. చోళకాయ అంటే మట్టికాయ, కాలీఫ్లవర్, పూతగడ్డ. నాకు ఇంకొకటి అలాగే బ్యాళ్ళు, చోళకాయలోకి కొన్ని బ్యాళ్ళు వేసేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. కొంతమంది ఉత్త మట్టికాయతోనే చేస్తారనమాట, మేము కొన్ని బ్యాళ్ళు వేసేస్తాం. ఇన్ని కూరలు అయితే వేసుకున్నాము. సో రండి ఫ్రెండ్స్ తిందాం రండి అందరూ. సో పీస్ఫుల్గా అంతా డిస్కషన్ అంతా అయిపోయి, సో ఇంకా అంతా అయిపోయాక తింటున్నాం అనమాట. సో మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి మాతో. తిందాం రండి ఫ్రెండ్స్, తింటున్నాం మేము, మీరు కూడా రండి తిందామండి. సో తినిన తర్వాత మాట్లాడదాంలేండి, వీలైతే మార్నింగ్. సరేనా? బాగా షాపింగ్ లేదానికి ఇట్లా చూస్తారు కదా. ఇది ఎక్కడ చూస్తారా, రోడ్డు దగ్గర ఉండేదానికి శబ్దాలు వినపడుతూనే ఉంటాయి చూడండి, నా స్టాఫ్ వినపడతాయి. ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ ప్లేస్లో గుడిసి ఉండేదన్నమాట, తీసేసినారు. సో అలా మంచం వేసుకోవడానికి జస్ట్ చిన్నగా ఉందన్నమాట, ఒక 2 పడుకునేటంతా. ప్రస్తుతానికి వెనక సైడ్ వేసుకుంటే ముందు ఇట్లా కొట్టు వేసుకున్నారనమాట, వెనక సైడ్ అంతా ప్లేస్ ఖాళీనే. మేమేమి రేకుల షెడ్ వేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా మా తమ్ముడు ఏమంటున్నాడు అంటే రేకుల షెడ్ ఏం బాగుంటుంది, నేను పెళ్ళగాడ కట్టుకొని దాని మీద బ్లూ కలర్ రేకులు వేసుకుంటానని వాడంటే షీట్లు షెడ్ వేసుకుంటాను, షీట్లు రూమ్ అంటారు అనమాట. అండ్ ఫ్రెండ్స్ మీరు చాలామంది అన్నారు కదా, సో ఏంటంటే చూడండి పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. అంటే అప్పుడు ఆల్రెడీ చాలా పాత గుడిసి మీరు చూసారు, ప్రమిల్ది ఇలా వంగుకొని రావాలి, సో అట్లా ఉండేది. సో తీసేసుకున్నారు. సో వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎందుకంటే ఉన్నదే 2 తల్లి కొడుకు, ఇంక ప్రమిలని ఇంకా నాకు ఇచ్చి చేసినారు కదా. సో నేను ఏమంటానంటే అదే ప్రమిలకు వడి బియ్యం నింపడానికి మీ అమ్మ ఊరు వెళ్ళలేదు, మీ అమ్మకు పని తప్పిందా కామెంట్లు చేశారు, దయచేసి చేయకండి. ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో చూస్తేనే తెలుస్తుంది కదా. ఇక్కడ ఉండడానికి ఇల్లు కూడా లేదా. సో అక్కడ పక్కన వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు దాంట్లో ఉన్నారు, వాళ్ళు ఆధునిలో ఉంటారనమాట. సో నేను అదే చెప్పేది దయచేసి ఎవరిని తొందరపడి అనకండి, ఒక మాటతో బాధ పెట్టకండి. సో ఎందుకంటే ఒకసారి మాట జారిపోయిందంటే అవతల వాళ్ళు ఎంత బాధపడతారు మీరు ఆలోచన చేయండి దయచేసి, సరేనా? సో పరిస్థితి అయితే ఇలా ఉంది చూడండి. సో ఓకేనా, అంతకైనా తోలుకొచ్చుకుంటాంలే అని ఫోన్ చేసిండ్రు కానీ మన సొంత ఇంట్లో ఒడి బియ్యం పోసుకుంటే మనకు మంచిది అనమాట. సో అందుకనే ఎందుకులే ప్రేమలు అనుకున్నాం కానీ, సో అలా అనుకునే టైంలో ఇటువరి వచ్చి రా, నన్ను లేనా, నేను చిన్నమ్మనే కదా, రా ఫస్ట్ టైం తోలుకొని వెళ్ళి వడి బియ్యం పోసి పాపకు బట్టలు తెచ్చి సో ఇలా అంతా హ్యాపీగా జరిపింది అనమాట. ఓకే అబ్బా, ఇది ఇక్కడ పరిస్థితి అయితే ఓకేనా. త్వరలోనే మంచి రూము తన ఇష్టమైన స్థాయిలో కట్టుకోవాలని కోరుకుంటున్నాను వీళ్ళ తమ్ముడు. సో ఓకే, సో ఒకసారి పిలిచాడు, వచ్చి చూసిపోదురా ఎలా ఉందో ఏంటి మా పరిస్థితి అంటే వచ్చాము. సో నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను, ప్రమిళకి తెలిసిన తను చెప్పింది. సో చెప్పడానికి అయితే వచ్చామన్నమాట. చూద్దాం, వీలైతే దేవుడు మనకి ఏదైనా ఇస్తే మనం హెల్ప్ చేద్దాం.
వీళ్ళ అమ్మ వాళ్ళకి వీళ్ళు బాగున్నప్పుడు మనకు హెల్ప్ చేస్తారు కదా. సో మనమే హెల్ప్ చేసుకోవాలి. సో ఆ విషయంలో మనం ఏం సిగ్గుపడే విషయం అయితే లేదు. సో ఓకే, టిఫిన్ తేవడానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో నాకు తెలిసి ఒక 7:30 వరకు పడుకున్నాం, ఇంకెవరు డిస్టర్బెన్స్ లేదు కదా ఇక్కడ. సో మంచిగా హ్యాపీ నిద్ర వచ్చింది, పాప కూడా చాలా బాగా పడుకుంది. ఇది చూడరా, ఏం చూడదు, మనమే చూపించాలి ఇంకా. కట్టాడి ఎంతసేపు పడుకున్నావురా? హ్యాపీ పడుకున్నావా? సో వెళ్ళి నేను టిఫిన్ ఇడ్లీ దోశ చెప్తే దోశ వద్దు, ఇడ్లీ తీసుకోరా. సో ఇడ్లీ సాంబార్ తీసుకొచ్చేస్తాను. పక్కన టౌన్ అంటే మండలం అనుకోండి. సో వెళ్ళైతే తీసుకొచ్చేస్తాను. సో ఓకేనా, ఫ్యాన్ నేల కదరా. సో ఉక్కు పోస్తుంది అనమాట ఇప్పుడు ఫ్రెష్గా. సరే సో వెళ్ళొస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, వెళ్ళి టిఫిన్ అయితే తెచ్చేస్తాను. టిఫిన్ చేసేసి బయలుదేరుదాము. సో అక్కడ కూడా మన వర్క్ చాలా జరుగుతుంది కదా, వెళ్ళాలి. ఓకేనా, పడుకుందా? మరి ఆడ తొట్లేసారా ఫ్యాన్ వేసి? ఆడ నీళ్ళు పెట్టేది లోపల పోతుంది బాగా ఫ్యాన్ వేస్తే. తిందా మరి, టిఫిన్ ఉంది, నాకు అన్నం ఆకలి అవుతుంది. నాకు కూడా ఆకలి తిని మరి ఇక్కడ యాడ్ ఉంటుంది ఇక్కడ ఇది వేస్తాను మరి, కింద ఫ్యాన్ వేసి మంచం మీద వేస్తాను. ఇంకా మన ఊరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చిన్న పాపను అయితే తొట్టిలోనైతే వేసి పండుకోబెట్టాను. మా అమ్మ ఏమంటుంది, ఈరోజు తాను తుండిలే పాప, ఈరోజు వద్దులే రేపు బుధవారం అంటుంటుంది. ఆడ మన ఇంటి పని కూడా జరుగుతుండదు కదా, ఇంకా అందుకనేసి పోతాను. 5 నెలల్లో వచ్చినప్పుడు ఉంటాను కదా, అప్పుడు వచ్చి నువ్వే వచ్చి తోలుకొని వస్తావు. అంతలోపు బాగుంటే కొంచెం బాగుంటే పరిస్థితి అన్ని రకాలుగా వస్తాను. మా అమ్మ ఏమంటుంది, ఈరోజు వస్తాను తుంది, ఈరోజు మంగళవారము ఆడపిల్లలు పోకూడదు, రేపు పోదులే అంటుంది. అవన్నీ ఏం వద్దులేమ్మా పోతాను నేను అని అంటే. గాజులు చెప్తాను, చిన్న పాపను రెడీ చేసి పండుకోబెట్టాను. ఇవాళ స్నానం చేపించి రెడీ చేసి పండుకునింది అన్నమాట. వాటర్ నెత్తి మీద వాటర్. ఓకే, ఇంకా నాకు చేతికి గాజులు ఎప్పుడన్నా కానీ గాజులు వస్తారు కదా, వాళ్ళతోనే వేసుకుంటుంటే కొన్ని రోజులాయా వద్దులేమో నాకు చేయి నొప్పి వస్తుంది అన్నందుకు మా అమ్మ అప్పటికప్పుడు ఎప్పుడో తీసి పెట్టుకునింది అనమాట గాజులు. ఇంకా ఇవైతే వేసుకుంటాను చేతికి. అంటే ఇట్లా చేతికి లూజ్ గాజులు వేసుకొని గుత్తనాలు గాజులు వేసుకున్నప్పుడు చేయి బాగా నస్తుంది అనమాట. అందుకనేసి చాలా రోజులు ఉంటావు అది. ఇవైతే ఎప్పుడైనా చీరలోకి మ్యాచింగ్ వేసుకుంటాము, అట్లా తీస్తాం కదా, బాగుంటాం అనేసి ఈ గాజులు తీసుకుని వేసుకుంటాము. ఎంత టైం 11 కదా. ఈసారి 5 నెలల్లో వచ్చి ఒడిబియ్యం పోసుకొని మంచిగా ఒక 2 రోజులు ఉండి అయితే పోతాను. ఇంకా ఇప్పుడైతే ఉండడానికి కాదు, ఎందుకంటే పిల్లలు నిడిచి వచ్చేమాడు ఇంటి పని జరుగుతుంది. అనుకోకుండా వస్తే అనుకోకుండా వెళ్ళిపోతున్నాం. ఇంకా చిన్న పాపను రెడీ చేసాను, ఉయ్యాల్లో పండుకోబెట్టామన్నమాట. మా చిన్న పాప కూడా కొత్త డ్రెస్ వేసుకొని నిద్రపోతున్నది. ఓకే, టైం అవుతుంది. సో ఫ్రెండ్స్ బయలుదేరేస్తాం మేమైతే. సో టైం అయింది. సో అక్కడ ఇంక ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఏం లేదు, మామేం పండగ రాలేదు, లేదో జనరల్గా వచ్చాం, జనరల్గా పోతాం అంతే. బాగుంటుంది, బాగుండి బాగా పెట్టుకోవాలని చూడండి. మా అత్తలు చెప్తున్నారు బాగా పెట్టుకో ప్రమిళని. సో ఫ్రెండ్స్ ఇంక వెళ్ళొచ్చాము, ప్రమిళ వారు ఊరికి వెళ్ళొచ్చాము. అండ్ నేను నా వర్క్ నేను చాలా దూరం వెళ్ళాను. నిన్న 2 జర్నీలు అయ్యాయి అనమాట. సో 2 జర్నీలు అయితే చాలా ఇబ్బందిగానే అయింది, కానీ మళ్ళీ తప్పట్లేదు, సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. సో ఓకేనా, ఇది వీడియో అయితే. సో పైకి వెళ్ళి ఏమేమి ఎలా ఉందని చెప్పేసి అన్నీ చూసాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అక్కడికి వెళ్ళి అయితే అన్నీ మాట్లాడేద్దాము. సో ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది వీడియో పెట్టడానికి. సరేనా, ఇంకా వెళ్ళేసి అయితే పైకి వెళ్ళి మాట్లాడదాం. సో ఇప్పటికైతే ఈ వీడియోతో సో ఇక్కడ దాకానే. ఓకేనా, నేను మంచి వీడియోతో మంచి చదువుతా కలుసుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. సరేనా, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఏదో చిన్న హోప్తో ముందుకు వెళ్తున్నాము, మీ ప్రేమ ఉందనుకో, అప్పుడు మాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయనుకోండి, సో చాలా డల్ అయిపోయినట్లు ఉంటుంది అనమాట నా మనసు అయితే. సో ఏదైనా తప్పుంటే పెట్టండి, కానీ అసలు సంబంధం లేకుండా మా ప్రమేయం లేకుండా ఏదేదో పెట్టేస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే సరేనా, ఓకే ఫ్రెండ్స్, ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.